అందరికీ నమస్కారం. క్యాటిస్ క్రైమ్ అవేర్నెస్ అనేది వీడియో ఇస్తున్నాను. ఈరోజు హైదరాబాద్లో చాంద్రాయణగుట్ట దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ జరుగుతుంది. ఆటో సరైన కండిషన్ కూడా లేదు అసలు. అందులో వ్యక్తి దిగాడు డ్రంక్ అండ్ డ్రైవ్. చూస్తే రీడింగ్ 150 దాటేసి. ఇక దాంతో ఆటో పక్కన పెట్టారు, అతను పక్కన పెట్టారు. ఆటో నేను వెళ్తా అంటాడు. ఇవ్వమనేసరికి ఆటోలోకి వెళ్ళాడు, పాము తీశాడు, చుట్టుకొని పోలీసుల మీదకి ఇసురుతో హడావిడి చేశాడు. దాంతో పోలీసులు భయపడిపోయి వదిలేశారు. ఆటోతో పాటు అతను పాము తీసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ నేను చెప్పాల్సింది, మీకు బాగా గుర్తుంటే కొద్ది సంవత్సరాల క్రితం ఈ పెహడే షరీఫ్, చాంద్రాయణగుట్ట, హైదరాబాద్, ఓల్డ్ సిటీ చుట్టుపక్కల స్నేక్ గ్యాంగ్ ఏంట్రా వీళ్ళంటే పార్కుల్లో ఒంటరిగా ఉన్నటువంటి జంటలని, జంట అంటే ఇద్దరు, ఒంటరిగా అంటే ఓన్లీ ఇద్దరు ఉన్నట్టుగా అర్థం, ఓకేనా? వాళ్ళని టార్గెట్ చేసుకొని మగోడిని భయపెట్టి ఆడోళ్ళని రేప్ చేయటం, ఆడోళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవటం, ఇలా ఎన్నో ఘరాలు చేశారు. మొత్తానికి అలాగా పట్టుబడ్డారు. వాళ్ళకి యావజ్జీవ శిక్ష కూడా వేశారు. ఆ తర్వాత సైలెంట్ అయింది. బట్ అగైన్ నిన్న వీడు పాముని తీసి పోలీసులు ఆ రకంగా బెదిరిస్తుంటే అగైన్ స్నేక్ గ్యాంగ్ యాక్టివ్ అయిందేమో అనిపిస్తుంది నాకైతే. వీడియో వెనకాల అటాచ్ చేసి చూడండి. ఆల్రెడీ నేను పెట్టిన వీడియో ఉంది కదా క్రైమ్ అవేర్నెస్ ఛానల్లో, దానికి సంబంధించిన చూడు ఏజ్ రిస్ట్రిక్ట్ అని పెట్టేస్తున్నాడు. ఇప్పుడు దీనికి మరి ఏం పెడతాడంటే చూద్దాం. బట్ వీడియో అయితే క్రైమ్ అవేర్నెస్ ఛానల్ పెట్టాలంటే ఇక్కడే పెడుతున్నా. రేవంత్ రెడ్డి గారు మరలా చెప్తాను సార్, పలుసార్లు మీకు విజ్ఞప్తి చేశాను, హైదరాబాద్ని మీరు నిజంగా బాగు చేయాలనుకుంటే ఆ ఓల్డ్ సిటీని ప్రక్షాళన చేయండి. गलती हो गई साहब, अब से पुलिस वालों के करीब नहीं आते, ड्रिंक भी नहीं करते, ऑटो चलाना छोड़ देते साहब। अब से गलती नहीं करते साहब। गलती मैं करा, साम दिखा के डराया साहब, माफी चाहता हूँ साहब, गलती हो गई। पूरन से माफी चाहता हूँ, पूरे पब्लिक से माफी चाहता हूँ, पूरा सोशल मीडिया पे डाल दो ये वीडियो साहब, गलती हो गई। साहब जिंदा था मरे हुआ था? मरे हुआ था साहब। जो पी के ऐसे हरकत करते हैं उनके लिए क्या बोलेंगे आप? मैं तो ये बोलना चाहूंगा, पी के गाड़ी नको चलाओ, मेरे सर का परेशान नको, और ऑफिसरों की रेस्पेक्ट करो, रेस्पेक्ट करो। पुलिस वालों की जितनी रेस्पेक्ट करेंगे वो अपनी रेस्पेक्ट करेंगे, अपने हाथ से काम करते हिफाजत के हाथ से। आप बस मानते हैं आपकी गलती थी? मैं मानता हूँ मेरी गलती थी, मैं मरे हुआ सांप दिखा के डरा रहा था, चाबी आबी दे देते शायद बोल के, बस इतनी मेरी गलती है, माफी चाहता हूँ। नेक्स्ट टाइम नहीं करते साहब, माफी चाहते हैं, आप सबसे माफी चाहते हैं हम।